ఏప్రిల్ 13, 2025 రోజున సోషల్ మీడియాలో వదిలినటువంటి ఈ వీడియో తెగ వైరల్ అయింది. It was reported that Amit died of snake bites. ఇదే డేట్ లో మీరట్ లోని అక్బర్పూర్ అనే విలేజ్ లో పొద్దున్నే చిన్న పిల్లవాడు టీ తీసుకుని అమిత్ అని పిలువబడే తన తండ్రిని లేపడానికి వెళ్ళాడు. తండ్రిని ఎంతగా నిద్రలో నుంచి లేపుతున్నా గానీ తను లేవకపోయేసరికి ఈ పిల్లవాడు తండ్రి ముఖాన ఉండేటటువంటి బెడ్షీట్ ని ఒక్కసారిగా పైకి లేపి చూస్తే కదలకుండా పడుకున్నటువంటి తన తండ్రిని చూస్తూనే పక్కనే అంటే తండ్రి పక్కనే ఉండేటటువంటి పామును చూసి భయంతో పిల్లవాడు వెనక్కి పరిగెత్తాడు. పిల్లవాడి అరుపులు ఎప్పుడైతే వినిందో తల్లి రవిత అనే ఆమె వెంటనే తన భర్త దగ్గరికి అంటే బెడ్ మీద పడుకునేటటువంటి అమిత్ దగ్గరికి పరిగెత్తింది. సో భార్య రవిత కూడా తన భర్త పడుకొని ఉండడం పక్కనే పామును చూసిన తర్వాత అరుపులు మొదలు పెట్టింది. ఇక ఈ అరుపులు విన్న తర్వాత లోకల్ గా ఉండేటటువంటి జనాలందరూ కూడా ఇంటికి వచ్చేసారు. ఊళ్ళో ఉండేటటువంటి జనాలు అమిత్ పక్కనే పామును చూసిన తర్వాత అంటే అమిత్ బతుకున్నాడా లేదా అని చూడడానికి ముందుకు కూడా వెళ్ళలేకపోయారు. సో వెంటనే పాములు పట్టేవాడిని పిలిచేలోగా ఈ అమిత్ అలాగే అమిత్ పక్కనే ఉండేటటువంటి పాముని కంప్లీట్ గా వీడియో తీసేసి సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేసేసారు. దీంతో ఒక పక్క ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఇంకొక పక్క ఏంటంటే పాములు పట్టేవాడు ఆ పాముని ఈజీగా పట్టేసుకుని బయటికి తీసుకొచ్చేసాడు. ఆ పాము ఏదైతే ఉందో అది దాదాపు అమిత్ ని 10 సార్లు కరిచినట్టుగా గమనించారు ఊరి ప్రజలు. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే అమిత్ పక్కన ఉండేటటువంటి పాము విషపూరితమైనది కాదు. అది నాన్ వెనమస్ స్నేక్, ఇండియన్ ర్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తారు. కాకపోతే ఈ పాము అమిత్ ని కాటు వేసినట్టు ఘాట్లయితే ఉన్నాయి. అమిత్ కూడా చనిపోయాడు. విషపూరితం కానటువంటి ఆ పాము కాటేసినా కూడా అమిత్ ఎలా చనిపోయాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జనాలు పుకార్లు లేపడం మొదలు పెట్టారు. అంటే చాలా మంది వరకు కూడా ఆ పాము పగబట్టింది అన్నట్టు లేకపోతే పూర్వజన్మకు సంబంధించినటువంటి శాపం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు పుకార్లు రేపేశారు. కానీ ఏది ఏమైనా క్లియర్ గా నాన్ వెనమస్ స్నేక్ అని కనిపిస్తుంది కాబట్టి పోలీసులు రంగంలో దిగారనమాట. వెంటనే ఈ అమిత్ బాడీని పోస్ట్ మార్టం కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ వచ్చేంత వరకు సైలెంట్ గా ఉండమని చెప్పి పోలీసులు చెప్పేసి వెళ్ళిపోయారు. పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ కథ మొత్తం కూడా మారిపోయింది. ఒక్కసారిగా ఆ రిపోర్ట్ చూసిన తర్వాత ప్రజల మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది. పోలీస్ రిపోర్ట్ లో వచ్చినటువంటి నిజాలు చూసిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రజలే కాదు సోషల్ మీడియా మొత్తం కూడా ఒక్కసారిగా షేక్ అయింది. ఏప్రిల్ 12, 2025 రోజు అంటే ఎప్పుడైతే అమిత్ చనిపోయాడో ఆ ముందు రోజు ఏంటంటే అమిత్ తన భార్య 3 పిల్లలతో టెంపుల్ కి వెళ్లేసి వచ్చి వెంటనే పడుకున్నాడు అనమాట. ఇదే చివరిగా తన బిడ్డను చూసినటువంటి చివరి క్షణాలుగా ఈ అమిత్ గారి తల్లి పోలీసులకు చెప్పింది. సో టెంపుల్ లోనే ఏదో జరిగింది అక్కడి నుంచే మొదలైందని చెప్పేసి పోలీసులు డౌట్ పడుతూనే అమిత్ భార్య అయినటువంటి రవితని ఇంట్రాగేషన్ చేయడం మొదలు పెట్టారు పోలీసులు. సో ఇక్కడ అసలైన కీ పాయింట్ ఏంటంటే టెంపుల్ లో ఏం జరిగిందని చెప్పి పోలీసులు అడుగుతుండగానే భార్య తడబడుతూ సమాధానం చెప్పడం పోలీసులు గమనించారు. పోలీసులు క్లియర్ గా ఆమెను అనుమానిస్తూనే వాళ్ళ రీతిలో వాళ్ళు ఏంటంటే ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. చిన్నగా అమిత్ భార్య అయినటువంటి రవిత మీద ప్రెజర్ పెడుతూ ఒక్కొక్క నిజాన్ని చిన్నగా పోలీసులు రాబట్టడం మొదలు పెట్టారు. 2024 సంవత్సరంలోనే అమిత్ కి అమర్దీప్ అనే అతను ఏంటంటే ఫ్రెండ్ గా పరిచయం అయ్యాడు. ఈ అమిత్ అమర్దీప్ ఇద్దరు కూడా టైల్స్ పని చేస్తూ ఒకరికొకరు బాగా ఫ్రెండ్షిప్ చేసుకోవడంతో వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతూ వెళ్ళిపోయింది. సో ఒకానొక రోజు అమిత్ ఏంటంటే అమర్దీప్ ని ఇంటికి పిలిపించాడు. ఇదే అతను చేసినటువంటి ఒక పెద్ద తప్పు. ఎప్పుడైతే అమర్దీప్ అమిత్ పిలిచాడని చెప్పి ఇంటికి వచ్చాడో అక్కడ ఏంటంటే ఈ రవిత అమర్దీప్ ఇద్దరు కలిసి అక్రమ సంబంధానికి నాంది పలికారు. భర్త ఉండగానే అమర్దీప్ నెంబర్ ని రవిత చిన్నగా తీసుకుని అక్కడి నుంచి అంటే ఫోన్ కాల్స్ నుంచి వీళ్ళ అక్రమ సంబంధం అనేది మొదలు పెట్టారు. కంప్లీట్ గా భర్త అయినటువంటి అమిత్ ఎప్పుడెప్పుడు అంటే ఏ పనుల కోసం బయటకు వెళ్తాడు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అమర్దీప్ కు తెలుసు కాబట్టి ఈ అమిత్ అనే అతను పని మీద బయటికి వెళ్ళాడని తెలుసుకోగానే అమర్దీప్ ఏంటంటే ఈ అమిత్ వాళ్ళ ఇంటికి వచ్చేసేవాడు. ఇక ఈ రవిత అమర్దీప్ తో అమిత్ వాళ్ళ ఇంట్లోని అక్రమ సంబంధం అనేది క్లియర్ గా పెట్టుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇంట్లో మిగతా వాళ్ళు లేరా అంటే చిన్న పిల్లలు 3 ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు. సో వాళ్ళని మేనేజ్ చేసేవారు. సో ఇక అత్తమామల విషయాలకు వచ్చేస్తే అత్తయ్యకి సరిగా వినపడకపోవడం, మావయ్యకి పెరాలసిస్ రావడంతో మంచంలోనే ఉండడం అనేది రవితకి చాలా బాగా కలిసి వచ్చింది. ఈ విధంగా వీళ్ళ సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతుండగా ఇక అంటే ఇలాంటి పనులు ఎక్కువ కాలం దాగవు కాబట్టి సో వీళ్ళ తప్పుడు సంబంధం గురించి ఊళ్ళో ఉన్న కొంతమంది ఈజీగా పట్టుకోగలిగారు. ఇక చిన్నగా ఈ సంబంధం గురించి బయటకు స్ప్రెడ్ అవుతూ అందరూ మాట్లాడుకోవడంతో భార్య అమర్దీప్ సంగతి భర్త అయినటువంటి అమిత్ కూడా తెలిసిపోయింది. అనుమానం వచ్చి భార్యని అడగబోయే ముందు రవిత ఫోన్ ని చెక్ చేశాడు అమిత్. ఇక భార్య ఫోన్ లో అమర్దీప్ తో కంటిన్యూగా మెసేజ్లు ఉండడం చూసిన తర్వాత నిర్ధారణకు వచ్చేశాడు అమిత్. ఇక అక్కడ నుంచి భార్య భర్తల మధ్య చిన్నగా ఘర్షణ అనేది మొదలవుతూ వెళ్ళిపోయింది. చిన్నగా ఈ భార్య భర్తల మధ్య గొడవ రావడమే కాకుండా ఒకసారిగా అమిత్ ఏంటంటే అమర్దీప్ మీద విరుచుకుపడ్డాడు. ఈ సంబంధం మీద చివరికి అమిత్ అమర్దీప్ యొక్క చేతిని కూడా చాలా గాయపరిచాడు. ఇక ఆ రోజు నుంచి అమిత్ భార్యకి ఫోన్ ఇవ్వకుండా బయటకు కూడా వెళ్ళనికుండా బాగా రెస్ట్రిక్ట్ చేయడం మొదలు పెట్టాడు. రోజులు గడిచే కొద్దీ ఈ సమస్య తీరిపోయిందని చెప్పేసి అమిత్ కూడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకుండా వదిలేశారు. కానీ భార్య రవిత మాత్రం ఈ అమర్దీప్ తో సంబంధం అనేది వదులుకోలేక అలాగే అతన్ని మర్చిపోలేక రాత్రింబగళ్ళు కంటిన్యూగా ఆలోచించి ఫైనల్ గా అమిత్ ని చంపేద్దామని చెప్పేసి క్లియర్ కట్ ప్లానింగ్ వచ్చేసింది. సో చాలా రకాలైనటువంటి ప్లానింగ్ వేసుకున్న తర్వాత కష్టపడి ఫోన్ ద్వారా అమర్దీప్ ని కాంటాక్ట్ అవుతూనే తనని ఇంటి దగ్గరికి పిలిపించుకుని క్లియర్ కట్ గా భర్తని ఎలా చంపాలో పక్కా ప్లాన్ అనేది అమర్దీప్ కి ఇచ్చింది రవిత. ఈ భార్య రవిత ప్లానింగ్ ప్రకారమే అమర్దీప్
పక్క ఊరికి వెళ్ళేసి 1000 రూపాయలు ఇచ్చేసి ఒక పామును కొనుక్కొని తీసుకొచ్చాడు. అయితే ఈ రవిత అమర్దీప్ యొక్క ప్లాన్ ఈ పాము ద్వారా అమిత్ ని చంపేద్దామని చూశారు. కాకపోతే భార్యకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఐడియా ఏంటంటే ఎక్కడ నా మొగుడు మళ్ళీ తప్పించుకుంటాడనే భయం పట్టుకుంది. ఎందుకంటే ఆ పాము తన భర్తని కాటు వేస్తుందో లేదో, ఒకవేళ కాటు వేసినా కూడా తన భర్తకి ఆ విషయం అనేది ఎక్కకపోతే, ఒకవేళ విషయం ఎక్కినా కూడా తను తప్పించుకుంటే పరిస్థితి ఏందని చెప్పేసి తన భార్యకు ఒక పెద్ద డౌట్ పట్టుకుంది. అందుకనే చేసేగాడికి గట్టిగా పని చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి భార్య రవిత అమర్దీప్ తో పామునైతే తెప్పించుకుంది. గానీ ఆ పామును పక్కన పెట్టేసి సైలెంట్ గా పడుకున్నటువంటి భర్త ఛాతి మీద ఉన్నట్టుండి భార్య రవిత ఏంటంటే గట్టిగా పడుకుని భర్త చేతుల్ని కదలకుండా పట్టేసుకుంది. ఇక వెంటనే ఈ అమర్దీప్ అనే అతను ఏంటంటే అమిత్ యొక్క గొంతు నులిమి చంపేశాడు. అప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి పాముని కాస్తగా సంచిలో నుంచి తీస్తూనే వెంటనే బెడ్షీట్ లో ఉండేటటువంటి అమిత్ శరీరం మీద వదిలేశారు. ఇక ఆ పాము కాటు వేస్తుందో లేదని చెప్పేసి ఆ పామును చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ అంటే కొడుతూ ఉండగా ఇక దాదాపుగా ఆ పాము 5 నుంచి 6 సార్లు కాటు వేసిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు. సో పిచ్చిగా వేసుకున్నట్టు వీళ్ళ ప్లాన్ సక్సెస్ అయిపోయిందని చెప్పేసి అక్కడికక్కడ వెళ్ళిపోయి ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేసిన తర్వాత చివరికి చాలా సిల్లీ పాయింట్స్ దగ్గర వీళ్ళిద్దరు కూడా దొరికిపోయారు. పక్క ఊర్లో నుంచి పామును కొనడానికి వెళ్ళినటువంటి అమర్దీప్ అనే అతను నాన్ వెనమస్ స్నేక్ అంటే విషపూరితం కానటువంటి ఆ స్నేక్ ని ఆ పాముని తీసుకొచ్చాడు. సో వీళ్ళు వేసుకున్నటువంటి ప్లాన్ అక్కడే బెడిసి కొట్టేసింది. ఇక సెకండ్ గా పోస్ట్ మార్టం లో అసలు విషానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు లేకపోవడం, చిన్న ఘాట్లు కూడా బయటపడిపోతాయన్న విషయం కూడా వీళ్ళు తెలియదు కాబట్టి సింపుల్ గా పోస్ట్ మార్టం లో వీళ్ళ చేతి గుర్తులతో సహా క్లియర్ గా గొంతు నిలిమినట్టు క్లియర్ రిపోర్ట్స్ అనేవి వచ్చేసాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ భార్య చేసినటువంటి పనిని మనం తప్పు పడతాం అనేది పక్కన పెట్టేస్తే మొత్తం తప్పు చేసినటువంటి ఈ భార్య గురించి తగిన శిక్ష దొరికింది కాబట్టి ఈమె గురించి అసలు పాయింటే వేస్ట్. కాకపోతే వీళ్ళకి పుట్టినటువంటి ఈ 3 బిడ్డల పరిస్థితి ఏంటి? సంబంధం ఎలాంటిదైనా సరే భార్యాభర్తల జీవితంలో అక్రమ సంబంధం ఉన్నా కూడా మీరు దయచేసి పారిపోండి. ఎందుకు ఇంత పెద్ద మాట అన్నానో మీకు తెలుసు. కనీసం ఆ భర్త బతుకుండేవాడు, ఆ పిల్లలకి కనీసం ఏదో ఒక దిక్కన్న ఉండేది. మరీ ఇంత దారుణంగా తెలివైన వ్యక్తుల్లాగా అక్రమ సంబంధం కోసం వీళ్ళందరినీ బలి చేయడం అనేది అసలు అంత సెన్స్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకే తెలియట్లేదు. ఇలాంటి మరెన్నో కథలు విషయాలు మీకు ముందు తీసుకొస్తూనే ఉంటాను, తీసుకురావాలి. కాబట్టి ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూనే షేర్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్.